కొంతమందిని చూస్తున్నాం మేడం ఈ మధ్య. వాళ్ళకి వాటర్ బ్రేక్ అయిపోతుంది. హాస్పిటల్‌కి వెళ్ళాలి. ఈ లోపల ఒకవేళ నొప్పులు స్టార్ట్ అయ్యాయనుకోండి. ఈ వాటర్ బ్రేక్‌కి ఆ డెలివరీ టైమ్‌కి ఎంత సేపట్లో డెలివరీ అవ్వాలి? ఇంకేమన్నా లేట్ అయితే ప్రాబ్లమ్ అయిద్దా అన్న క్వెషన్ ఉంటది. న్యాచురల్ ప్రొసీజర్‌లో వాటర్ పోవడం అన్నది బాగా డైలటేషన్ అంటే గర్భసంచి దారి బాగా తెరుచుకొని ఆ! 10 సెంటీమీటర్స్ డైలటేషన్ అంటున్నాం కదా! ఒక 5 సెంటీమీటర్స్ అలా ఉన్నప్పుడు వాటర్ పోతలేదమ్మా ఈజీగా బేబీ పుష్ చేసుకొని బయటకొచ్చేస్తది. ఓకే. అసలు ఆస్ ఓపెన్ అవ్వందే లోపల దారి ఏర్పడకుండా నీరు పోయిందనుకోమ్మా దెన్ ఇట్ ఈస్ ఎ టఫ్ ప్రొసీజర్. ఓకే. ఓకే. ఇప్పుడు కోర్స్ వి హావ్ గాట్ సమ్ క్రీమ్స్ టు బి అప్లైడ్ సో దట్ ఓపెనింగ్ అవ్వడానికి పెయిన్స్ రావడానికి అన్నీ ఉన్నది. కానీ అవన్నీ ఇస్తూ జాగ్రత్తగా మానిటరింగ్ చేయాలి. ఫీటల్ బేబీకి హార్ట్ బీట్ ఎలా ఉన్నది, ఎందుకంటే ఇట్ విల్ బీ ఎ లాంగర్ ప్రొసీజర్. నేచర్ ప్రకారం వెళ్ళడం వేరే విధం, మనం నేచర్ని మిమిక్ చేసి తెప్పించడం ఇంకొకటి. యెస్. సో వాట్ ఎవర్ వి డూ, ఆస్ క్లోజ్డ్ అంటే దారి మూసుకొని ఉంది, దానికి ఒక క్రీమ్ అప్లై చేస్తాం దారి ఓపెన్ అవ్వడానికి. నొప్పులు రావడం లేదు, దానికి బాటిల్స్లో ఇంజెక్షన్ కలిపేసి పెడతాం, ఐవి డ్రిప్స్. ఇవంతా మనం ఆర్టిఫిషియల్ ప్రొసీజర్స్. దానికి దీనికి తేడా ఉంటుంది. కాబట్టి మనం టైం లిమిట్ పెడతాం అనమాట. మనం ఇలా చేసినందుకు 4 అవర్స్లో ఇంత ప్రోగ్రెస్ రావాలి, 8 అవర్స్లో ఇంత ప్రోగ్రెస్. ఫీటల్ హార్ట్ ఏమి కూడా తేడా. వాటర్ ఈజ్ ద లైఫ్ ఫర్ ద బేబీ. బేబీ యాక్టివ్గా ఎలా ఉంటుంది పొట్టలో, నీళ్ళలో ఈదుకుంటూ హ్యాపీగా ఉంటుంది. అది నీరు వచ్చేస్తుంది కదమ్మా, వచ్చేస్తే డైరెక్ట్ ప్రెషర్ పడుతుంది, గర్భసంచి కంట్రాక్షన్ ప్రెషర్ బేబీ మీద పడుతుంది. ఇలాంటివన్నీ కూడా మానిటరింగ్ వల్ల మనం వీ కెన్ ఓవర్కమ్ అన్నమాట. యూ షుడ్ నాట్ టేక్ ఎ రిస్క్ ఐదర్ ఆన్ ద బేబీ ఆర్ ఆన్ ద మదర్.